నిగ్మా ఫౌండేషన్ కోఆర్డినేటర్. ఈరోజు కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం సహకారంతో నిగ్మా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కేహెచ్ మైండ్ హెయిర్ అలాగే ప్రగతి పదం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ఈరోజు బద్దప్ప నాయుడు స్కూల్లో యాంటీ డ్రగ్స్ పైన అలాగే మెంటల్ హెల్త్, మొబైల్ హెల్త్ అడిక్షన్ పైన ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మీకు అందరూ కూడా తెలిసింది, భారతదేశంలో ఈరోజు భారతదేశానికి శక్తి యువశక్తి ఈరోజు యువతే. ఈరోజు ఈ యువత అందరూ కూడా తప్పుడు మార్గంలో అంటే చెడుల వాటికి బానిస అయ్యి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు మేము అనేక చోట్ల జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మనకందరికి తెలిసే రూపాయి కన్నా రూపం గొప్పది, వేళ్ల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన విద్యార్థి జీవితాలు గొప్పది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో విద్యార్థులు యువతే భారతదేశానికి శక్తి. అలాగే అలాంటి యువత ఈరోజు చెడు మార్గంలో నడుచుకుంటూ చిన్న వయసులోనే ఈరోజు చూసిన మన జిల్లాలో పరిస్థితులు 5-6 క్లాసుల్లో చదువుకుంటున్న పిల్లలే డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడుతూ జీవితాలని నాశనం చేసుకుంటూ అటువంటి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరిలో కూడా ఒక మార్పు తీసుకురావాలనేసి ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే మీకు అందరూ కూడా తెలిసిందే, మేము చదువుకునేటప్పుడు మీ హెడ్ మాస్టర్స్ స్కూల్ చదువుకునేటప్పుడు రోజుల్లో గంజాయి డ్రగ్స్ అనేది ఎక్కడో టెక్స్ట్ బుక్లోనో ఎక్కడో న్యూస్ లోనో చూస్తున్నా. ఈ రోజు చూస్తే మన చుట్టుపక్కల మన స్కూల్స్ లో ఈ రోజు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన స్కూల్స్ లో పిల్లలు స్కూల్ బ్యాగుల్లోనే ఈరోజు గంజాయి వాడుకునే పరిస్థితికి వచ్చింది. పరిస్థితిని మనమందరూ కూడా గంజాయి రహిత జిల్లాగా రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. అలాగే మీకు మీ దగ్గర ఏదైనా గంజాయికి సంబంధించిన కానీ డ్రగ్స్ కి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే వెంటనే మీ స్కూల్ కి సంబంధించిన ఈగల్ టాస్క్ ఫోర్స్ టీమ్ కి తెలియపరచడం కాకుండా అంతేకాకుండా ఇక స్థానిక పోలీసులకు కానీ అలాగే మీ పాఠశాల ఉపాధ్యాయులకి వెంటనే తెలియజేస్తే వాళ్ళు ఫర్దర్ స్టెప్స్ మీ డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగా ఉంచి ఆ మీ డీటెయిల్స్ అన్ని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య 3 ఉద్దేశాలండి. ఒకటి వచ్చి డ్రగ్స్, ఇంకొకటి వచ్చి మెంటల్ హెల్త్, ఇంకొకటి వచ్చి మొబైల్ ఫోన్ అడిక్షన్. మనం అందరూ కూడా చూస్తున్నాం, పొద్దున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే ముందు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్స్ ఎవరు ఓపెన్ చేయట్లా, ఎవరు చదువుకోవట్లా, ఎంతసేపు మొబైల్ ఫోన్స్ తర్వాత దీని మీదే అడిక్షన్ అయిపోతున్నారు కదా. కాబట్టి మీరందరూ కూడా మొబైల్ ఫోన్స్ వాడకం మనం అందరూ చూస్తున్నాం. మీకు అందరూ కూడా ఇక్కడ ఎంతమందికి మొబైల్ ఫోన్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి.